కొలుపు పెట్టి చెప్తే తలుపు పెట్టిన్నాడట వెనకటెవలో. ఆ గట్లనే ఉన్నదట హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముచ్చట. అందుకే హైకోర్టు హై వోల్టేజ్ పవర్ తోని కోపం చేసింది రంగనాథ్ మీద. కోర్టులకు సెలవు రోజులల్లా ఇల్లు కూలగొట్టుడు చెయ్యొద్దని ఎన్నెన్నెన్నెన్ని సార్లు చెప్పినా చెవ్వు మీద పేను వాలనట్టు చేసినావు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కోర్టు మాట అంటే లెక్కలేనట్టు చేస్తున్నాడట. అంబర్పేట బతుకమ్మకుంట వ్యవహారంలా విచారణకు రమ్మని కోర్టు పిలిస్తే పెడశోభన పెట్టిండట. అదే ముచ్చట మీద రంగనాథ్ కోర్టు నీ విషయంలో రంగంలోకి దిగితే నాన్ బెయిలబుల్ అరెస్టుకు ఆర్డర్ వేస్తామని కోపం చేసిందట కోర్టు. ఇక ఇయ్యాలనైతే ఇయ్యరమయ్యర కోపం వచ్చింది కావచ్చు హైకోర్టుకు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఒక రోజు మొత్తం మూలకు దోషి తిరిగి నిలబెడతామని చెప్పిందట. కాళ్ళు నొచ్చినా ఏళ్ళు నొచ్చినా క్షమించుడు అనేది ఉండకుండా చేస్తా అన్నట్టు చెప్పిందట కోర్టు. మరి అంతగానం న్యాయస్థానాలంటే లెక్కలేని తనం ఎందుకు? రంగనాథ్ కోర్టు ఆర్డర్లనే ఖతర్ చేస్తలేడంటే ఇంకా దేనికి భయపడతాడు? సర్కార్ ఆఫీసర్లకే కోర్టు మీద గౌరవం లేకుంటే సామాన్యులకు ఎట్లుంటది? ఇక నేరాలు ఘోరాలు చేసేటోళ్ళు ఇంకెంత బరితెగించాలి. కాబట్టి దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. దాని ప్రకారం పరిపాలన నడుస్తున్నది. సర్కార్కు కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. వాటిని కాదని ఇష్టం ఉన్నట్టు చేస్తే కోర్టులు నెత్తి మీద సుత్తతోని కొడతాయి అనేది తెలిసిన రంగనాథ్ న్యాయస్థానాల ఆర్డర్లను అటుకు మీద పెడుతున్నాడు. అందుకే నువ్వు ఎంత పెద్ద తోపుతురుమైనా కోర్టులో ఓ మూలకు నిలబెడతామన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి చూడాలి రంగనాథ్ ఇప్పటికైనా కోర్టు చెప్పినట్టు చేస్తాడో లేకుంటే శృతి మించేదాకా తెచ్చుకుంటాడో అనేది అంటుర్రు హైకోర్టు గరమైన ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు.